హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాండిసిక్స్లో మనకు ఆ స్టోరీ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. సో మనం స్టోరీ బేస్ పైన అకార్డింగ్ టు అలాగే మనకు స్ట్రక్చర్ బేస్ పైన మనము ఏ విధంగా ట్రేడ్ చేయాలని చెప్పేసి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కంప్లీట్గా మెయిన్గా వచ్చేసి మార్కెట్లో ఒక కంప్లీట్ ఇక్కడ చూడొచ్చు. మీరు ప్రాపర్ ట్రెండ్ అనేది లేదు, బట్ ఇక్కడ చూడొచ్చు ఒక మైనర్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీవియస్గానే మనకు ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హై క్రియేట్ చేసి మనకి ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చూడండి ఒక స్ట్రాంగ్గా మూమెంటం, అంటే సెల్లర్స్ ఇంకా వీళ్ళు స్ట్రెంత్ అనేది లాస్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఈ యొక్క ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని స్కిప్ చేసేసి మనకి ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. సో బయర్స్ వచ్చారు. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి ప్రీవియస్ అని మనకి ఎప్పుడైతే ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ రీటెస్ట్ చేశారు ఆ లెవెల్ని. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ లెవెల్ని రీటెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఇక్కడ ప్రీవియస్ అని మనకి రీటెస్ట్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ చూడండి రిప్లైలో కంప్లీట్గా వాళ్ళు అదే లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని కంప్లీట్గా ఒక వీక్నెస్ అనేది చూపెట్టారు మనకి ఇక్కడ. మీరు ఇక్కడ చూడండి. సో ఈ కన్ఫర్మేషన్ తోటి మనకు ప్రీవియస్‌గా చూసుకుంటే మనకు ఇంక్రీజ్ అవుతున్నారు. బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారు. అంటే బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సప్లై వీక్ అవ్వడంతోటి నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్ అన్నమాట. మనకు క్యాండిల్‌స్టిక్ స్టోరీ అనేది మనం అర్థం చేసుకోగలిగితే మార్కెట్‌లో ఏదైతే సైకాలజీ ఉందో అది అర్థం చేసుకొని మీరు లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకుండా కంప్లీట్‌గా స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో ఆ మార్కెట్‌లో ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని మాత్రం మీరు ట్రేడ్ చేయొచ్చు. మనం ప్రీవియస్‌గా కూడా ఇక్కడ హిస్టరీలో ఇవన్నీ లెవెల్స్ అన్నీ డ్రా చేయని అవసరం లేదు. ప్రెజెంట్ ఇక్కడున్న డాటాను మాత్రమే ఏదైతే ఇక్కడ ప్రెజెంట్ డాటా ఉందో ఈ డాటాలో మాత్రమే మీరు ప్రాపర్‌గా మీరు చూసి ట్రేడ్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో కంప్లీట్‌గా ఏదైతే నా స్ట్రాటజీ తీసుకున్నారో స్టూడెంట్స్ దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో నా పర్సనల్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను రివీల్ చేశాను కదా! సో దాన్ని ప్రాక్టీస్ చేయండి మీరు కంప్లీట్‌గా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను ప్లేలిస్ట్‌లో పెట్టడం జరిగింది. నా పర్సనల్ స్ట్రాటజీ యొక్క వీడియో మీరు యూట్యూబ్‌లో చూడకుంటే వెళ్లి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరికైతే ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్‌గా అర్థం కావట్లేదో క్యాన్సిక్ స్టోరీని రీడ్ చేయడంలో లేకపోతే ఇబ్బందిగా ఉందో సో కంప్లీట్‌గా అది ఒక యూనివర్సల్ స్ట్రాటజీ లాగా ఆహ్, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, స్టూడెంట్స్ అడుగుతున్నారు దానికి యూనివర్సల్ స్ట్రాటజీ అని చెప్పేసి ఎందుకు పేరు పెట్టారని చెప్పేసి. ఎందుకు అంటే ఫ్రెండ్స్ కంప్లీట్‌గా అది మీకు బ్రోకర్‌తో సంబంధం లేదన్నమాట. మనకు కొటెక్స్ అయినా, ప్యాకెట్ ఆప్షన్ అయినా, బినోమ్ అయినా ఎక్కడైనా కూడా మీరు వితౌట్ లెవెల్స్ సింపుల్‌గా జస్ట్ ఒక క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్ తోటి జస్ట్ స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్ తోటి మీరు చాలా ఈజీగా అంటే ఎవరైనా కూడా ఒక 2, 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఎలాంటి స్ట్రెస్ లేకుండా వితౌట్ లెవెల్స్ మీరు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. సో, ఏ బ్రోకర్‌లోనైనా వర్క్ అవుతది కాబట్టి దానికి నేను యూనివర్సల్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. సో, మీరిక్కడ చూడొచ్చు. నేనిక్కడ కండిషన్ చూస్తున్నాను. సో, మార్కెట్‌లో ప్రాపర్‌గా వచ్చేసి ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ ఉంది మేజర్‌గా. సో, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇక్కడ చూడండి. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇక్కడి నుంచి తీసుకొని ఒక మొమెంటంలో మనకిక్కడ ఒక కరెక్షన్ వచ్చింది. సో, కరెక్షన్‌లో కూడా మనకిక్కడ చూడొచ్చు. ఒక వీక్‌నెస్ ఆఫ్ సెల్లర్స్‌లో ఒక వీక్‌నెస్ జరిగింది. సో, నెక్స్ట్ మళ్ళీ బయర్‌లో ఒక రిప్లై వచ్చినా కూడా ఇక్కడ చూడండి మళ్ళీ సెల్లర్స్ ఇదే ఏరియా నుంచి స్ట్రాంగ్‌గా వచ్చి ఈ ఈ యొక్క బయర్స్‌ని ఎంగల్ఫ్ చేసి అంటే ఒక మొమెంటమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఒకవేళ ఇక్కడ మనకి బయర్స్ అనేవాళ్ళు మనకి ఇంక్రీజ్ అవ్వకుండా కంప్లీట్‌గా వాళ్ళ స్ట్రెంత్ అనేది కోల్పోతే నెక్స్ట్ మనకి ఈ యొక్క లెవెల్‌ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే మనం స్ట్రక్చర్‌తో ప్లస్ మనకు మార్కెట్ లో ఉన్న బయర్స్, క్యాన్సిల్‌కి మధ్య ఉన్న ఆ యొక్క సైకాలజీని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, విత్ రీజన్ తోటే ట్రేడ్ చేయాలన్నమాట. సో, విత్ రీజన్ తోటి మీరు ఎప్పుడు ట్రేడ్ చేస్తారంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు విత్ రీజన్‌తో ట్రేడ్ చేస్తారు. సో, కంప్లీట్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వకండి. సో, మార్కెట్‌లో అసలు ప్రైస్ యాక్షన్ ఏంటి అనేది నిజాన్ని మీరు తెలుసుకోవాలి. సో, ఇది తెలియక జస్ట్ యూట్యూబ్‌లో ఉన్న నాలెడ్జ్‌ని మీరు డైరెక్ట్‌గా లైవ్ అకౌంట్‌లో యూజ్ చేస్తానంటే కుదరదు. సో, కంప్లీట్‌గా అది వర్క్ అవ్వదు యూట్యూబ్ నాలెడ్జ్ అనేది. సో, ఎవరు అన్ని సీక్రెట్స్ చెప్పరు. జస్ట్ లెవెల్స్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు జనరల్‌గా. బట్ లెవెల్ ట్రేడింగ్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. సో, మీరిక్కడ చూడొచ్చు మనకు సెల్లర్స్‌లో రిజెక్షన్ వస్తుంది. మనకు రిప్లైలో బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నారు. సో, మళ్ళీ ఒక బుల్లిష్ ఆహ్, రిజెక్షన్ అనేది వస్తుంది క్యాండిల్‌లో. బట్ చూద్దాం మనకిక్కడ మళ్ళీ సెల్లర్స్ ఒక పుల్ బ్యాక్ తీసుకున్నారు వెనక్కి. వాళ్ళు ఒక ప్రెషర్ చూపెట్టారు క్యాండిల్‌లో.
సో, ప్రెషర్ చూపెట్టి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకు ప్రెషర్ చూపెట్టింది సెల్లర్స్ అన్నమాట. సో, ఇక్కడ నేను చూస్తున్నాను ఏదైనా ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే ట్రేడ్ తీసుకుందాం. బట్ ఇక్కడ మనకు సెల్లర్ స్ట్రాంగ్‌గా వచ్చేసారు. ఒకవేళ క్యాండెల్‌స్టిక్ రియాక్షన్ అనేది ఇక్కడ మనకు ఒక మంచి పుల్ బ్యాక్ అనేది పైకి దొరికితే నేను బై ట్రేడ్ తీయడానికి ట్రై చేశాను. బట్ ఇక్కడ ఎందుకు అంటే సెల్లర్స్ ప్రీవియస్ క్యాండిల్ కన్నా మనకిక్కడ ఒక స్ట్రెంత్ అనేది కోల్పోవడం జరిగింది. బట్ ఇక్కడ ఈ ప్రెజెంట్ క్యాండిల్‌లో ఒక ప్రెషర్ తోటి వచ్చారు ఇక్కడ. మీరిక్కడ చూడొచ్చు. ప్రెషర్ చూపెట్టి మళ్ళీ ఈ విధంగా స్ట్రాంగ్‌గా వచ్చారు. సో, ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అంటే ఈవెన్ మనకిక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సెల్లర్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో, ఇలాంటి కండిషన్‌లోనే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరిక్కడ చూడొచ్చు. ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతది. ఒక సైడ్ వేస్ అంటే ఒక ప్రాపర్ వీక్‌నెస్ అనేది ఒక ఆపోజిట్ పార్టీలో గాని, మనకు ఏదైతే ప్రెజెంట్ పార్టీలో గాని ఒక వీక్‌నెస్ లేనప్పుడు ఇద్దరిలో ఒక సమానమైన స్ట్రెంత్ ఉన్నప్పుడు ఈ విధంగా సైడ్ వేస్ అనేది క్రియేట్ చేస్తది మార్కెట్. సో, ప్రతిదానికి ట్రెండీ అయినా, సైడ్ వేస్ అయినా ఒక రీజన్ అనేది ఉంటది. సో, ఆ రీజన్ తోటి మనం ఆ రీజన్ ఏంటి అనేది మనం కనుక్కొని ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ బులిష్ ప్రెషర్ కనబడింది ఇక్కడ చూడొచ్చు మీరు. సో, బులిష్ ప్రెషర్ కనబడింది. సో, నెక్స్ట్ మనకిక్కడ బయర్ ఎంట్రీ జరిగింది. బట్ ఇది మనకు స్ట్రెంత్ బాడీలో అంత స్ట్రెంత్ లేకపోయినా గూడా ఒక ప్రెషర్ అనేది కనబడింది కాబట్టి ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది మనకు 50, 50 ఛాన్సెస్. ఒకవేళ లాస్ అయినా నో ప్రాబ్లమ్. నేను కంప్లీట్‌గా దాన్ని రికవరీ చేస్తాను. సో, కంప్లీట్‌గా అది అంటే ఒక ఒక ట్రేడ్ అనేది లాస్ అవ్వగానే మీరు వెంటనే ఒక సైకాలజీని అంటే మీ యొక్క సైకాలజీ అనేది చేంజ్ అయిపోతది. సో, అలా అలా ఎందుకు జరుగుతది అంటే మీకు ప్రాపర్ కంప్లీట్ నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే. సో, అదే మీకు క్యాన్6 సైకాలజీ ఏదైతే స్టోరీ ఉందో ముఖ్యంగా ఈ స్టోరీ అనేది మీకు తెలిసినప్పుడు అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మీకు ఒక స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు 100%గా మీరు టెన్షన్ ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా రికవరీ చేయొచ్చన్నమాట. చాలా ఈజీగా రికవరీ చేయొచ్చు. అందుకోసమే సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండికేటర్స్ అని చెప్పేసి యూజ్ చేయదు. ఇండికేటర్స్ వర్క్ అవ్వదు. సో, మార్కెట్ ఫాలో అయ్యేది ప్రైస్ యాక్షన్ అండ్ ఎస్ఎంసీ మాత్రమే. ఇండికేటర్స్ మార్కెట్‌ని ఫాలో అవుతాయి. మార్కెట్ ఇండికేటర్స్‌ని ఫాలో అవ్వవు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో, ఇండికేటర్స్ బై చేయాలి అన్న ఆలోచన ఉంటే మీరు అది వదిలిపెట్టండి. ఎందుకంటే ఇండికేటర్స్ వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. సో, ఇక్కడ మనకు లాస్ అయింది. బట్ నో ప్రాబ్లమ్. మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను కంప్లీట్‌గా మళ్ళీ నేను రికవరీ చేస్తాను. సో, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి బయర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బయర్ లెవెల్‌లో వీళ్ళు ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చారు. సో, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసి ఏదైతే ప్రీవియస్ అయిన మనకు ఒక బయర్ సైన్ ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి మనకి ఇక్కడ రిజెక్షన్ వస్తుంది. సో, ఇక్కడ నేను చూస్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొద్దిసేపటి వరకు స్కిప్ చేసి చూపెట్టాను. ఎందుకు అంటే ఇక్కడ మనకు ప్రాపర్ కండిషన్ లేదు. సో, వీడియో మరీ లెంతీ అవుతుంది. సో, అందుకోసమే స్కిప్ చేసి చూపిస్తున్నాను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు తీసుకుందా అని చెప్పేసి నేను లెవెల్స్ కూడా డ్రా చేసి ఉంచాను. బట్ ఇక్కడ ఈవెన్ మనకొక ఎంట్రీ అనేది ప్రాపర్‌గా లేదిక్కడ. బట్ నేను ఎంట్రీ తీసుకున్నాను. సో, ఎందుకంటే విత్ రీజన్ కూడా ఉంది మనకిక్కడ. ఎందుకంటే ప్రీవియస్‌గానే మనకిక్కడ చూడొచ్చు. ప్రీవియస్‌గానే ఏదైతే డిమాండ్ జోన్ ఉందో, ఆ డిమాండ్ జోన్ నుంచి మనకొక స్ట్రాంగ్ బయర్ ఎంట్రీ జరిగింది. బట్ ఇంకా స్టిల్ మార్కెట్‌లో చూడండి సప్లై అనేది చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. సో, సప్లై అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, నెక్స్ట్ మనకిక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ ఈ లెవెల్ హిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు. సో, రివర్సల్ సైన్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళిక్కడ రీట్రేస్ అవుతున్నారు. సెల్లర్స్ అనేవాళ్ళు. రివర్సల్ సైన్ అనేది చూపెట్టిన తర్వాత ఇక్కడ మనకి రీట్రేస్ అవుతున్నారు సెల్లర్స్. సో, అందుకోసమే మళ్ళీ ఇదే లెవెల్ నుంచి బయర్స్ చూడండి ఇక్కడ స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, నెక్స్ట్ కంటిన్యూయేషన్ సైన్ ఆల్రెడీ మార్కెట్ ఇచ్చింది. సో, నెక్స్ట్ మనకి ఈ యొక్క ఏదైతే ఈ సప్లై జోన్ ఉందో నెక్స్ట్ మనకు టార్గెట్ అక్కడ ఉంటుందన్నమాట. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి అంటే మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపర్‌గా కన్ఫర్మేషన్స్ చూడాలి. సో, ఇది ఫస్ట్ ఎవరికైనా బిగినర్‌కి చాలా కష్టంగా అనిపించొచ్చు. చాలా కష్టంగా అనిపించొచ్చు. ఎందుకంటే ఒక ట్రేడ్‌లో ఇన్ని కన్ఫర్మేషన్ చూడాలా అన్న ఒక ఇది వల్ల చాలా కష్టంగా అనిపించొచ్చు. బట్ మీరు ఆ నాలెడ్జ్ పైన మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, మీరు అదే ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, మీరు ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీరు ఎక్కడైనా మీరు కోర్స్ తీసుకొని, మీరు ఆ నాలెడ్జ్‌ని మీరు ఫాలో అయినట్టయితే, ఖచ్చితంగా ఈ యొక్క ట్రేడింగ్ స్టైల్ అనేది చాలా ఈజీ అన్నమాట. పెద్ద కష్టమేం కాదు. బట్ ఏంటి అంటే, మనము లెవెల్స్ మీద ఇన్ని రోజుల నుంచి మనం లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండడం వల్ల మీకు ఈ విధంగా జనరల్‌గా జనాలనేవాళ్ళు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనే దానికి మాత్రమే పరిమితమై దానికి అలవాటు పడ్డారు. సో, దానివల్ల ఇంత కాంప్లికేషన్స్ వస్తున్నాయన్నమాట.
సో, మీరది ఒకసారి ఆ కంపౌండ్‌ని వదిలేసేసి కంప్లీట్‌గా స్ట్రక్చర్ మీద, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ కనిపిస్తది. క్యాండిల్‌స్టిక్ సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా చాలా ఈజీ. సో, స్ట్రక్చర్‌ని మనం ఎవ్రీడే చార్ట్ మీద ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి, ఆ చార్ట్ ఎక్స్‌పీరియన్స్ వల్ల మీకు మార్కెట్ స్ట్రక్చర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తది. క్యాండిల్‌స్టిక్ సైకాలజీని అనేది ప్రాపర్‌గా ప్రతి ఒక్క విక్ ఇక్కడ క్యాండిల్‌స్టిక్‌లో ఉండే ప్రతి ఒక్క విక్ మీకు ఏం ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి మీరు ఈ యొక్క నాలెడ్జ్‌ని తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఈ నాలెడ్జ్ కంప్లీట్‌గా మీకు యూట్యూబ్‌లో దొరకదు. సో, అది మీరు కోర్స్ తీసుకొని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సపోర్ట్ కోర్స్ కన్నా ముఖ్యం సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ అడగాలి. సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మీకు. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, మరొక ప్రైజ్ యాక్షన్ కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. సో, స్ట్రాటజీ కావాలన్నా, అలాగే కోర్స్ కావాలన్నా విత్ లైఫ్ టైమ్ సపోర్ట్ నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తాను. సో, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్‌లో. సో, ఫ్రెండ్స్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.